బ్రేకింగ్ న్యూస్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బాపుఘాట్లో అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 222 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని రాజ్నాథ్ సింగ్ ను రిక్వెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ల్యాండ్ రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా లంగరావుత్ బాపుఘాట్ లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన 222 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలు వేదికలపై గాంధీ విగ్రహ ఏర్పాటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ భూమి కేటాయించడం ద్వారా ఈ బాపు ఘాట్ ను నిర్మించాలి, ఒక సందర్శన ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంటే ఢిల్లీలో ఏ విధంగా అయితే రాజ్ ఘాట్ ఉందో, మహాత్మా గాంధీ సమాధి ఏ విధంగా అయితే రాజ్ ఘాట్ ఉందో, అలాగే ఇక్కడ కూడా లంగర్ హౌస్ బాపు ఘాట్ లో ప్రపంచంలోని అత్యంత పెద్దదైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనే యోచన అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రక్షణ శాఖ మంత్రిని కలిసిన సందర్భంలో 222 ఎకరాల భూమిని కేటాయించడం ద్వారా ఈ బాపు ఘాట్ ను నిర్మించడం సాధ్యమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ నివేదిక సమర్పించారు. శివ, అయితే ఈ 222 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ రిక్వెస్ట్ చేశారు కదా, సో దానికి అనుమతి దిశగా అడుగులు పడే అవకాశం ఉందా ఈ భేటీలో? డెఫినెట్ గా గతంలో ఏ విధంగా అయితే ఇటు ఢిల్లీలో సందర్శనాత్మక ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో, అంటే మహాత్మా గాంధీకి సంబంధించి రాజ్ఘాట్ ఇక్కడ ఢిల్లీలో కూడా ఉంది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగానే అంటే 222 ఎకరాలు అంటే ఈ భూమి కేటాయిస్తారా అని తగ్గిస్తారా? Right, Shiva. Thanks for the updates.